వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత ఏమంటారు ఆలోచనలు కానీ సొంత పైత్యాలు కానీ ఇట్లాంటివి చూయించుకుంటూ మళ్ళీ ఇబ్బందులు పెడితే మళ్ళీ ఒక అభివృద్ధి ఇప్పటికే 10 ఏళ్ళు వెనక్కి పోతే మళ్ళీ భవిష్యత్తు పోతే ఇంకో 30-40 ఏళ్ళు వెనక్కి పోవాల్సినటువంటి పరిస్థితి. ఒకరు వచ్చేమో రాజధాని మారుస్తారు, ఇంకొకరు వచ్చి రాజముద్రలు మారుస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటికి ఒక ఫైనల్ డెస్టినేషనా లేదంటే ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేస్తే ఇట్లాంటి మార్పులు చేర్పులు జరగకుండా ఉంటాయి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014-19లో చేసినటువంటి నిర్లక్ష్యం అనొచ్చు, లేదంటే తప్పులు అనొచ్చు. మళ్ళీ ఇప్పుడు చేస్తే కనుక భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఇవాళ ఓట్లు ఎందుకు వేశారు, ఎందుకు అంత మెజారిటీ వచ్చింది, సీట్లు వచ్చాయి, ఎన్డీఏ కూటమిని ఎందుకు ఆహ్వానించారు, 0.8లో ఉన్న బీజేపీకి ఎందుకు అన్ని సీట్లు ఇచ్చారు అంటే కేవలం సెంటిమెంట్ అయిన 3 ఇష్యూలు: పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. ఇవి బాగా పనిచేశాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేకపోయారు. ప్రజల్లో మనసులో ఇంత ఉందా, మనం చేసిన తప్పు అని ఇప్పుడు కూడా తెలుసుకోవడం లేదు. ఆయన తెలుసుకుంటే మంచిది. అందుకని మళ్ళీ అలాంటి తప్పు చంద్రబాబు నాయుడు చేయకూడదు. అలాంటి తప్పు రేపు మళ్ళీ ఒకవేళ ఆయన ఏదో ఆశ ఉంటే 29లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తర్వాత ఆయన వస్తే కనుక ఆయన చేయకూడదు. ఇంకో ప్రభుత్వం అంటే ఇంకో ఆల్టర్నేటివ్ పార్టీ లేదు, బీజేపీనే ఉండేది, ఇలాగే జనసేన ఉంది. ఈ ప్రభుత్వాలు కూడా రావచ్చం, తెలియదు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి. కానీ జనసేన బీజేపీ వచ్చినా వాళ్ళ కమిట్మెంట్ అమరావతే కదా. సో ఇబ్బంది అయితే ఉండదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఏమైనా మళ్ళీ ఇబ్బంది అని మనం ఆలోచించాలా. అది కూడా ఇప్పటికైనా ఆయన ప్రజల మనసులో ఏముందో సర్వే చేసుకొని తెలుసుకొని రియలైజ్ అయ్యి ఈ 5 సంవత్సరాల పాటు అమరావతి, పోలవరము వాటి నిర్మాణాలు పూర్తి కావడానికి సహకరిస్తే మంచిది. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం లోపాలున్నా, నిర్లక్ష్యం ఉన్నా ఎత్తి చూపి తప్పు చేస్తున్నారని చెప్పడంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. తప్పేం లేదు, అంటే చెప్పాలి, ఎవరైనా చెప్పాలి. మన మీడియా పర్సన్స్ గా మనం కూడా ఏదైనా జరుగుతుంటే హెచ్చరిస్తాము, సర్దుబాటు మీద చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు కూడా అడుగుతున్నారు, సలహాలు ఇవ్వండి మాకు, మేము పాటిస్తాము అంటున్నారు. సో ఆయన 95 నాటి ముఖ్యమంత్రిని ఇప్పుడు నేను అని చెప్తున్నప్పుడు కొంత మనం సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అన్నిటికంటే మించి బీజేపీ సహకారం ఎక్కువ అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకు? కేంద్రం నుంచి నిధులు రావాలి. నిధులు రాంది ఒక్క ఇంచి కూడా అమరావతి కదలలేదు, పోలవరం కదలలేదు. సో బహుశా ఇక్కడ చిన్న సబ్మిషన్ ఉపలక్ష్మణ్ గారు, బీజేపీ నుంచి నిధులు రావాలి అంటే నిన్న ఐ థింక్ లోక్సభలో కూడా ఒక కామెంట్ రావడం జరిగింది. ఇది నితీష్ కుమార్ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటూ కూడా కామెంట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి వీళ్ళకి కొంత పట్టు ఉంది అక్కడ. ఈసారి కేంద్రం నుంచి నిధులు కూడా భారీగానే వస్తాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది కూడా ఒక పాజిటివ్ సైన్ కనిపిస్తోంది. ఏమంటారు? దానికి కూడా కన్విన్సింగ్ మెథడ్ లో వెళ్ళాలి. మా సీట్లతో మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి మేము చెప్పింది మీరు వినాలా? నువ్వు 1000 రూపాయలు రాసిన చెక్కు పక్కన 0 పెట్టి 10,000 మాకు అని అడగగలుగుతారా? దానికి ప్రొసీజర్ ఉంది, చట్టం ఉంది, నీతి ఆయోగ్ ఉంది. ఎంతవరకు లిమిట్స్ లో వాళ్ళు ఉండాలనో అంతవరకు లిమిట్స్ లో ఉండి చేయగలుగుతారు తప్ప కేంద్రమైనా. కాబట్టి కన్విన్స్ చేయాలని ఎందుకు అంటున్నానంటే వివిధ అంశాల మీద ఇక్కడ జరిగినటువంటి వర్కులు, ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగింది, కేంద్రం ఇచ్చిన నిధులు ఇతర వాటికి డైవర్ట్ చేసి లెక్కలు అడిగితే సరిగా సమాధానం చెప్పకపోవడం వలన వారు నిధులు ఆపేశారు. అప్పట్లో కమిటీ వచ్చి లెక్కలు చెప్పండి మాకు అంటే చెప్పకుండా వాళ్ళని ఏనికి పంపించారు. సో ఇవన్నీ ఇలాంటివి అలా కాకూడదు, అలా కాదు కదా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 2 సహకరించుకుంటేనే ఇప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్లకు అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది, ఆడిటింగ్ వ్యవస్థ. ఇప్పుడు మేము 10,000 కోట్లు పంపించాము, ఎక్స్పెండిచర్ మాకు రిటర్న్ చెప్పండి, దేనికి ఖర్చు పెట్టారు. మళ్ళీ ఆ ఖర్చు ఒకవేళ 5,000 కోట్లు ఖర్చు పెట్టారని లెక్కలు చెప్పారు, మళ్ళీ 5,000 కోట్లు మళ్ళీ పంపిస్తారు వాళ్ళు.
ఇలా ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. ఇప్పుడు అందుకనే ఆ పాయింట్ అంటున్నా. ఎందుకని మేము మా వలన మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను 5,000 కోట్లు లెక్క చెప్పను. అంటే బహుశా మీరు అన్న పాయింట్ ప్రకారం ఈ డిమాండింగ్ చేసేటువంటి పరిస్థితి బహుశా నితీష్ కుమార్ దగ్గర నుంచి వినిపిస్తుందేమో కానీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వినిపిస్తలేదేమో. ఐ థింక్ నితీష్ కుమార్ కూడా ఏం లేదు, అది రొటీన్ ప్రాసెస్. నితీష్ కుమార్ కూడా ఏమి అలా అనలేదు. ఆయన పార్టీ పరంగా ఒక తీర్మానం చేశాడు. ఎందుకు అంటే మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి అని. అక్కడ నిజంగా చెప్పాలి బట్ ఈ తీర్మానం జేడీయూ నుంచి వినిపిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతిపక్షాలు దీన్ని ఏమైనా డిమాండ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ప్రతిపక్షం డిమాండ్ చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా ఇస్తారా? ఏంటి ఆయనకున్నకి అక్కడ ఉన్న 11 మంది ఒకవేళ రాజ్యసభ మెంబర్లు ఉంటే వాళ్ళతో నిన్న మొత్తం సహకరించారు. చూశాం కదా, జై అన్నారు, జిందాబాద్ అన్నారు కదా, అన్నారా లేదా? అన్నిటికీ ఇప్పుడు వాకౌట్ చేశారు. ఎవరన్నా నిన్న చేయలే కదా, రాజ్యసభలో ఉన్నారు కదా లోపల కూర్చొని. మరి వాళ్ళు డిమాండ్ చేస్తే జరిగే పని జరుగుతుంది. నితీష్ కుమార్ కూడా పార్టీ పరంగా ఒక రిక్వెస్ట్ పంపించాడు కానీ ప్రభుత్వ పరంగా పంపలేదు. అది ఇప్పుడు పార్టీ పరంగా పంపడం వేరు, ప్రభుత్వ పరంగా పంపడం వేరు. ప్రభుత్వ పరంగా పంపాలంటే అక్కడ కూడా కూటమి అంగీకరించాలి కదా. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ప్రభుత్వ పరంగా పంపించాలంటే ఇక్కడ కూటమి అంగీకరించాలి కదా. మిగతా పార్టీలు పార్టీ పరంగా పంపుకోవచ్చు, తప్పులేదు. ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, అడుగుతారు. కానీ ఇవ్వాలా వద్దా అన్నది వాళ్ళు ముందే తేల్చి చెప్పారు. ఈ సిస్టమ్ లో ఇవ్వలేము ఎవరికి. ఒకవేళ ఇస్తే 12 రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుంది. మీ దగ్గరకు వస్తాను. రేగ లక్ష్మణరావు గారు, ఒకవైపు ప్రభుత్వం ఏర్పడింది, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భారతీయ జనతా పార్టీ. బట్ ఇట్లా నేపథ్యంలో కొన్ని